హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిటిషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. ఇదొచ్చేసి నేను డెలాయిట్లో జాయిన్ అవ్వకముందు ఎప్పుడు కంపెనీ మారినా ప్రాజెక్ట్ చేంజ్ అయినా ఖచ్చితంగా మేము వెళ్ళి శ్రీశైలం దర్శనం చేసుకునే వస్తాము. ఏంటో అది అలా సెంటిమెంట్లో అయిపోయింది మాకు. ఇంకా దూరం ఉంటుంది. అవునా, ఇంత మోసది తెలుసా? కానీ నాకు అస్సలు తెలీదు అప్పుడు శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని చెప్పేసి. ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడటము. శ్రీశైలంకి చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి ఉండడం అయితే చూడలేదు. ఇంత దగ్గర నుంచి చూడటం కూడా ఫస్ట్ టైం ఇది నాకు. ఇంకా 2 కర్వ్స్ అయితే దిగాలి. 2 కర్వ్స్ దిగిన తర్వాత మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే అంత ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే ఇంత బాగా ఎక్స్పెక్టే చేయలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని చెప్పి చూడటానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అందుకే ఇంత ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయింది. అసలు మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఎవ్వరూ లేరు. అంతా ఇక్కడే ఆగిపోయారు అనమాట. డ్యామ్ చూడటానికే వచ్చారు చాలామంది. వ్యూ చేస్తే ఈవినింగ్ అవుతున్నట్లు కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8:30కి అనమాట. అస్సలు సన్లైట్ లేదు, ఏమీ లేదు. మొత్తం ఈ వాటర్ వల్ల ఫాగ్ అంతా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి డ్యామ్కి దగ్గరగా ఉన్న లాస్ట్ కర్వ్. ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుంది అంటే డ్యామ్ వాటర్ అన్నీ. మీకు ఈ వ్యూ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు ఆల్రెడీ వెళ్ళింటే కూడా మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ప్యూర్లీ లక్ అనుకోవాలి. అసలు నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయండి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. ఎంత బాగుంటాను చూడు, అసలు ఎంజాయ్ లేదు, పాడలేదు. వర్షం పడుతుంది, అర్థం కావట్లేదు. దాని చూస్తున్నాయి అర్థం కావట్లేదు.
ఇంత మంచి వ్యూ చూపించినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి.